తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు ఆళ్లపల్లి కొత్తూరు గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిలో 144 దొంగలను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. కోట్ల విలువైన మేలు రకం ఎర్రచందనం 3 టన్నులు స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు. పరారీలో ఉన్న ఇంటి యజమాని ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం దోనుకుంట ఆళ్లపల్లి పంచాయతీ ఆళ్లపల్లి కొత్తూరు పంచాయతీ దోనుకుంట అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టాక్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే దాడి చేయడం జరిగింది. పోయి ఆ ఇల్లు సెర్చ్ చేసాము. మనకి 144 మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్స్ లాక్స్ దొరికినాయి. ఇవన్నీ ఒక చిన్న సైజు లాక్సే, కాకపోతే ఇవన్నీ మన జపాన్లో షామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట. దానికి ఉపయోగించే లాక్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాక్స్ అనమాట. ఆ ఇంట్లో సెర్చ్ చేసాము. అక్కడ మనుషులు ఎవరు లేరు. ఇవన్నీ 144 సీజ్ చేసి తీసుకొచ్చాము. త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని హామీస్తాం. ఎంత వాల్యూ ఉంటుంది సార్? వాల్యూ అంటే 144, సుమారు 30 to 40 lakhs ఉండొచ్చు సార్. A1 గ్రేడ్ అంటున్నారు కదా, అది వాల్యూ 50 lakhs అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండొచ్చు సార్? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ తగ్గాయి, మనం ఏం అంచనా వేయలేము సార్. నిందితుడి పేరేమో లేదు, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తొందరలోనే పట్టుకోవాలని వారు కూడా మీ ముందు హాజరుపరిచి మేము సార్. ఇంత మొత్తంలో స్టేట్లో ఇంతకుముందు ఎక్కడ పట్టినారు సార్? చాలా చోట్ల పట్టారు ఇంతకుముందు సార్. ఒక్కడైనా ఇంకా ఎవరైనా ఉన్నారేమో? అదే అక్యూజ్ని పట్టుకుంటే వాని కనెక్షన్స్ ఎవరెవరు తెచ్చారు, ఎవరికి సప్లై చేస్తున్నాడు, వాడు ఎవరికి సప్లై చేస్తున్నాడు, మొత్తం బయటకు తెలియాల్సింది సార్. ఇన్ఫర్మేషన్ ఎలా సార్ మీకు ఇది? అదే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే మొత్తం పల్మనేర్ రేంజ్ స్టాఫ్, నేను సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనేరు వేణుగోపాల్ నా పేరు, తర్వాత FRO గారు పల్మనేరు నారాయణ గారు, సెక్షన్ ఆఫీసర్ రమేష్, సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత గార్డు మురళి, కుసుమ, ప్రేమలత, ఇంకెవరు, ఇంకా రాధాకృష్ణ, రమేష్, కిరణ్, వీళ్ళందరూ, దీంతో పాటు ట్రాకర్స్ కూడా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి 25 to 30 మెంబర్స్ టీమ్గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవడం జరిగిందండి. మా న్యూస్1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.